హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి అర్థసాగర్ అనే వెంచర్ దగ్గర ఉన్నానండి. ఇది ఎక్కడుందంటే మనకి సాగర్ హైవే 200 ఫీట్స్ రోడ్ కానుకొని ఈ వెంచర్ అనేది మనకు వస్తుంది అనమాట. మా లింక్ డాక్యుమెంట్స్ కూడా నేను ప్రతి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో టోటల్ 1952 నుంచి లీగల్ ఒపీనియన్ తో పాటు ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎవరైనా కస్టమర్ పర్చేస్ చేస్తే ఆయన 50,000 ఇనిషియల్ పేమెంట్ చేయగానే ఆయనకు లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాము. దీంతో పాటు 15 days లో ఎవరైతే ఫుల్ పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్ ఉంది. 15 days లోపు పేమెంట్ చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నాం. అండ్ డెఫినెట్ గా మంచి రిసీవింగ్ ఉంటుంది. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్ క్లోజ్ చేసి వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసిన వీక్ డేస్ లో వాళ్ళకి డాక్యుమెంట్ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మెయిన్ గా లొకేషన్ పరంగా హైలైట్ చూసుకుంటే మనకి ఇబ్రాహీంపట్నం నుంచి జస్ట్ ఒక 15 minutes డ్రైవే గురునానక్ కాలేజ్ నుంచి. అలానే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో అక్కడికైనా ఒక 25 minutes డ్రైవ్ లోనే ఇక్కడికి వచ్చేయచ్చు. బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 35 to 40 minutes డ్రైవ్ లోనే ఈ వెంచర్ దగ్గర రావచ్చు. టోటల్ గా 11 acres లో ఈ వెంచర్ అనేది ఉందండి. ఆయన ఏదైతే సెక్యూరిటీ కోరుకుంటున్నాడు, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు రిటర్న్స్ మంచిగా రావాలి, త్వరగా రిటర్న్స్ కావాలి అనుకుంటున్నాడు కదా, ఆ రిటర్న్స్ రావడానికి ఈ వెంచర్ చాలా అనుకూలమైనది. ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఒక భూమి ఉంది. నిన్న గ్లోబల్ సమ్మిట్ తర్వాత అద్భుతంగా క్రేజ్ మన వెంచర్ లో ఆల్మోస్ట్ ఫ్యూ ప్లాట్స్ లెఫ్ట్ అండి. ఆ సిసి రోడ్స్ కానీ లేదంటే ఇన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం. కస్టమర్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 5 years టైంలో 2 to 3 times డబల్ అయ్యే ఛాన్స్. మెయిన్ లొకేషన్ వచ్చేసి మనకి యాచారం అంటారండి. సాగర్ హైవే యాచారం దగ్గర మనకి వెంచర్ అనేది ఉంది. చాలా బాగుంటదండి. ఇది ఒక డిటిసిపి అప్రూవ్డ్ తో ఉన్న వెంచర్ అన్నమాట. సో చాలా మంది మాకు మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి ఏదైనా వెంచర్ లో విల్లా ప్లాట్స్ కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఈవెన్ మీరు దీంట్లో ప్లాట్ పర్చేజ్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు కూడా ఉంది. ఇది వచ్చేసి హైవే, ఇక్కడ వచ్చేసి మనకి వెంచర్ జస్ట్ హైవే కానుకొని ఉన్న వెంచర్ అన్నమాట. డిటిసిపి అప్రూవ్డ్ తో ఉంది. హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఇది వెంచర్ అనేది ఉంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెంచర్ కి ఇంకో హైలైట్స్ ఏంటంటే మనకి యాచారం నుంచి అమరావతి, ఆంధ్రప్రదేశ్ అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 12 lane రోడ్ అనేది ఒకటి వస్తుందండి. ఈ ఆచారంకి దగ్గరలోనే తక్కలపల్లి గేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గేట్ కి దగ్గరలోనే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది వస్తుంది. వాకబుల్ డిస్టెన్స్ లోనే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి ఈ వెంచర్ అనేది చాలా దగ్గరలో వస్తుంది అనమాట. ఇక్కడికేని ఈ వెంచర్ నుంచి మళ్ళీ మనకి రీజనల్ రింగ్ రోడ్ మాల్ ఏదైతుందో ఇక్కడికేని జస్ట్ ఒక 20 minutes లోనే మనం వెళ్ళిపోవచ్చు అండి. అటు రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది, ఇటు పక్కన మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో మనకి ఈ వెంచర్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి మీకు మేనేజింగ్ డైరెక్టర్ తోనే మీకు మాట్లాడిస్తూ హైలైట్స్ ఏమేమి వస్తున్నాయి అది నేను వారి ద్వారాతోనే మీకు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మనం వెంచర్ లోపలికి వెళ్ళి ఏమేమి వస్తున్నాయి, ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ సార్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు సార్ ద్వారా నుంచి మనం ఈ ప్రాజెక్ట్ హైలైట్స్, మనకు లొకేషన్ హైలైట్స్ అనేది తెలుసుకుందాము. హాయ్ సార్. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్. మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ 2025 హెచ్ఎంటి వారు కండక్ట్ చేసిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ లో మీరు అవార్డు పొందినందుకు ముందుగా హెచ్ఎంటీవీ అవార్డు ఏదైతే మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ అవార్డు మనకి వచ్చిందో దానికి మేము చాలా సంతోషంగా గర్వపడుతున్నాం. బికాజ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నా కూడా మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైతే కస్టమర్ని బేస్ చేసుకొని, అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకొని కస్టమర్కి ఏం కావాలో అందిస్తున్నామన్న ఒక రీజన్ తో మనకి మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. సార్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు వెంచర్ పేరు అర్థసాగర్ అని పెట్టారు కదా, అర్థసాగర్ అనే పేరు అలా అదే ఎందుకని సార్? దాని మీనింగ్ ఏంటంటే సంస్కృతంలో ఆర్థ అంటే డబ్బులు అనేది. సో అండ్ ఈ వెంచర్ కూడా మనకి సాగర్ హైవేని ఆనుకొని ఉంది. ఈ వెంచర్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో, ఈ వెంచర్ లో ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో వారు ఆర్థికంగా బలపడాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ వెంచర్ కి ఆర్థసాగర్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ వెంచర్ వచ్చేసి మనకి ఫ్యూచర్ సిటీకి దగ్గర ఉంది అంటున్నారు. ఇంకోటి మనకి 200 feet సాగర్ హైవేకి దగ్గర ఉంది కదా. ఈ రెండింటికి ఇంత దగ్గర ఉన్నా కూడా ప్రైస్ అనేది ఒక రీజన్ తక్కువ ధరలో ఇస్తుందని తెలిసింది. బేసిక్ గా గత సంవత్సర కాలంగా మన కంపెనీకి
ప్రీవియస్ వెంచర్ లో వచ్చి ఎవరైతే ప్లాట్లు పర్చేస్ చేయకుండా వెళ్ళారో వాళ్ళందరినీ కూడా మనం సర్వే చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 1000 మంది కస్టమర్లను మనం బేస్ చేసుకొని సర్వే చేయడం జరిగింది. ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో, తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి కూడా మన దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళని పంపించిన వాళ్ళు ఉన్నారు. సో ఒక 1000 మెంబర్స్ కస్టమర్స్ ఆ డేటా నుంచి మనకేవైతే ఇన్పుట్స్ వచ్చాయో ఆ ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, ఆయనకి ఏం కావాలి, ఆయనకి ఏమి ఇస్తే ప్రోడక్ట్ ఈజీగా సేల్ అవుతుంది. సో అవన్నీ కూడా సమాహారమే ఈ ఆర్థాసాగర్ కానీ అర్బన్ టౌన్స్ కానీ మనం ఏ వెంచర్ వేసినా కూడా కస్టమర్ ని దృష్టిలో పెట్టుకొని వేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్ సిటీ అండ్ హైవే బేస్ లో ఉంటే మనకు 20,000 ఈజీగా. బట్ మన క్యాలిక్యులేషన్ ఏంటంటే లో ప్రైస్ అయినా సరే, అంటే మాకు లోకట్లో ఉన్నా సరే కస్టమర్ కి హ్యాపీగా ఉండాలి. కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మా వెంచర్స్ ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి. అందుకనే ఎవ్రీ 2 months కి ఒక వెంచర్ ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడమే కాదు, క్లోజ్ కూడా చేయడం జరుగుతుంది. సో అంత అద్భుతమైన డెవలప్మెంట్స్ మనం చూస్తుంటే మీకు సిసి రోడ్ కనెక్టివిటీ అది 200 feet. ఈ సిసి రోడ్ కనెక్టివిటీ లోపలికి చూసుకుంటే మనకు 30 feet రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, పార్క్స్ కానీ, సో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని ఈ ప్రైస్ లో ఇవ్వడం అనేది మన కస్టమర్ ని బేస్ చేసుకొని ఇస్తున్న ప్రోడక్ట్ ఉంది ఇది. అదే చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఎవరైతే కొనాలనుకుంటున్నారో అంటే కస్టమర్ ఆలోచన తగ్గట్టే ప్రైజింగ్ అనేది కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం అనేది జరిగింది. సో ఇంత రీజనబుల్ ప్రైస్ లా మనకి సాగర్ హైవే సైడ్ ఇక్కడ ఎక్కడ కూడా ఇంత రీజనబుల్ ప్రైస్ లేవు. సో మీరు కూడా ఒక్కసారి సైట్ విజిట్ కండి. మీరు సైట్ విజిట్ అయ్యారనుకోండి, ఫస్ట్ ఒక్కసారి ప్రాజెక్ట్ చూసినాక మీరే చెప్తారు ప్రైస్ అనేది చాలా రీజనబుల్ గా ఉందండి. ఇప్పుడు మనం 200 feet హైవే కి చూసుకున్నాము. సో మెయిన్ గా కస్టమర్ ఇక్కడ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ఇక్కడ ప్లాట్ ఎందుకు పర్చేజ్ చేయాలి అని చెప్పి ఏ కస్టమర్ అయినా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక 3-4 రిక్వైర్మెంట్స్ చూసుకుంటాడు. ఆయన పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది సేఫ్ గా ఉందా, దాని మీద రిటర్న్స్ ప్రాపర్ గా వస్తున్నాయా, Okay. లేదు అని అంటే ఆయనకి ఏదైతే డబ్బులు కట్టగానే రిజిస్ట్రేషన్ ప్రాపర్ గా చేసి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. సో ఈ 3 బేసిస్ లో చూసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒకటి సాగర్ హైవే ఫేసింగ్, తర్వాత ఫ్యూచర్ సిటీ లిమిటెడ్ డెవలప్మెంట్స్, దాంతో పాటు మన వెంచర్ లో కంప్లీట్ అయిన ఈ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా ఒక కస్టమర్ ని హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఫ్యూ రీజన్స్. దాని తర్వాత రోడ్ కనెక్ట్, దీని తర్వాత ఆయన ఏదైతే సెక్యూరిటీ కోరుకుంటున్నాడో, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు రిటర్న్స్ మంచిగా రావాలి, త్వరగా రిటర్న్స్ కావాలి అనుకుంటున్నాడు కదా, ఆ రిటర్న్స్ రావడానికి ఈ వెంచర్ చాలా అనుకూలమైనది. ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఒక భూమి ఉంది. నిన్న గ్లోబల్ సమ్మిట్ తర్వాత అద్భుతంగా క్రేజ్ మన వెంచర్ లో ఆల్మోస్ట్ ఫ్యూ ప్లాట్స్ లెఫ్ట్ అండి. ఆ సిసి రోడ్స్ కానీ లేదంటే ఇన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం. కస్టమర్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 5 years టైంలో 2 to 3 times Double అయ్యే chance. డబుల్ అయ్యే ఛాన్స్. ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకి లొకేషన్ పరంగా హైలైట్స్ ఏమున్నాయి సార్ దీనికి, మనం ఈ వెంచర్ కి హైలైట్స్ ఏమొస్తాయి? లొకేషన్ పరంగా తీసుకుంటే మనం యాచారం లిమిట్స్ లో ఉన్నాము, తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నాము, హైవే ఫేసింగ్ లో ఉన్నాం. అంటే సాగర్ హైవే తక్కెలపల్లి గేట్ కి జస్ట్ 500 meters లో ఉన్నాం. మనకి ఫ్యూచర్ సిటీలో వస్తున్న తక్కెలపల్లి గేట్ జంక్షన్ 200 feet రోడ్, ఓకే. మన సాగర్ హైవే ఫేసింగ్ 200 feet రోడ్. దీంతో పాటు మాల్ టౌన్ కి చాలా రీజనబుల్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి తీసుకుంటే ఇక్కడికి మనకి ఒక 30-35 minutes లో మనం వచ్చేస్తాం. ఓకే. సో ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి నానక్రామ్ కూడా కానీ, లేదంటే మియాపూర్ కానీ, లేదంటే గచ్చిబౌలి ఏరియా కానీ అటు సైడ్ వెళ్ళాలంటే 1 hour పడుతుంది. అవును. కానీ మనం ఇప్పుడు మన తక్కెలపల్లి గేట్ దగ్గర ఉన్న ఈ ఆర్థాసాగర్ కి మాత్రం జస్ట్ 45 minutes లో వస్తాం. ఓకే. లొకేషన్ పరంగా చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇది. ఇంకో క్వశ్చన్ అంటే మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమేమి వస్తాయి? మన ప్రాజెక్ట్ హైలైట్స్ అంటే మన ప్రాజెక్ట్ లో ఎవ్రీ డిటిసిపి వెంచర్ నామ్స్ ప్రకారంగా ఇది డిటిసిపి అండ్ రేరా వెంచర్. దీంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, కరెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత వాటర్ కనెక్షన్ కానీ, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, పార్క్స్ కానీ, తర్వాత ఈ వెంచర్ లో మనము అద్భుతంగా 1 lakh లీటర్ కెపాసిటీతోని ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో గ్రాండ్ ఎంట్రన్స్ హాస్ట్, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కి హైలైట్స్ అండి. అంటే ప్రాజెక్ట్ లో ప్రతిదీ కూడా మాన్యుమెంటల్ గానే మనం చేయడం జరుగుతుంది. పార్క్ కూడా ఒక థీమ్ పార్క్ బేస్ చేసుకొని చేస్తున్నాం. సో ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా వస్తుందండి. దీంట్లో 30 feet అండ్ 40 feet రోడ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే.
మనకి ఇలా మొత్తం ప్లాటింగ్ కి సంబంధించి నంబరింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందా సార్? ప్లాటింగ్ కి నంబరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫ్యూ ప్లాట్స్ లెఫ్ట్ ఉన్నాయండి. మనం స్టార్ట్ చేసి కూడా జస్ట్ 2 months అండ్ అన్ని ప్లాట్స్ అన్ని కూడా 150 స్క్వేర్ యార్డ్స్ సైజ్ లోనే ఇవ్వడం జరిగింది. అంటే కస్టమర్ కి హ్యాపీ సైజ్ అంటారండి. 150 గజాలుగా ఒక గృహిణి ఏదైతే మంచి వాస్తు ప్రకారంగా కిచెన్ కానీ లేదంటే లివింగ్ ఏరియా కానీ బెడ్రూమ్ సైజ్ గా ఏవైతే పర్ఫెక్ట్ సైజ్ వస్తాయో అది 150 స్క్వేర్ యార్డ్స్. సో అన్ని ప్లాట్స్ అన్ని కూడా 150 గజాలతోనే ఇవ్వడం జరిగింది. అలానే మనకి ఈ వెంచర్ కి రానికి రోడ్ కనెక్టివిటీ గురించి ఒకసారి చెప్పండి సార్. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే సాగర్ హైవే బేస్ తోని తక్కెలపల్లి గేట్ ఏదైతే 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా నుండి వస్తున్న 200 ఫీట్ కి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ లో, దీని తర్వాత ఎగ్జిట్ నెంబర్ 12 ఏదైతే బొంగళూరు గేట్ జంక్షన్ ఉందో అక్కడి నుంచి మనం తీసుకుంటే దాదాపుగా బ్యూటిఫుల్ కనెక్టివిటీ అండి. దాంతో పాటు అక్కడి నుంచి ఇక్కడ వరకు మనకు దాదాపుగా ఒక 20 ఇంజనీరింగ్ కాలేజెస్, 40 మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, దీంతో పాటు రవాణా వ్యవస్థ. ఏ ఏరియా అయినా సరే డెవలప్ అవ్వడానికి విద్య, వైద్య, ఆ తర్వాత రవాణా వ్యవస్థ వెరీ ఇంపార్టెంట్. సో విద్య పరంగా చూసుకుంటే 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, పీజీ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్, నార్మల్ కాలేజెస్, స్కూల్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. దాని తర్వాత మనకు హాస్పిటల్స్, మంచి మెగా హాస్పిటల్స్ ఉన్నాయి. దీంతో పాటు రవాణా వ్యవస్థ తీసుకుంటే మనకు సాగర్ హైవే బేసే కాదు, ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ తుక్కుగూడ నుంచి తీసుకుంటే ఒక్కసారి ఆ తక్కలపల్లి గేట్ కంప్లీట్ అయితే బ్యూటిఫుల్ గా ఎయిర్పోర్ట్ నుంచి 1/2 hour లో మన వెంచర్ కి రీచ్ కావచ్చు. అంటే రేపు ఫ్యూచర్ కి నిజంగానే ఫ్యూచర్ సిటీలో ఒక రెసిడెన్షియల్ ప్రోడక్ట్ బేస్ ప్రైస్ లో మనం ఇవ్వగలుగుతున్నాం అంటే ఇక్కడ కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా రేపు తను నిజంగా బంగారు పంట పండిందన్న ఆనందం డెఫినెట్ గా కస్టమర్ కు ఉంటుంది. ఎక్కడ చూసినా మనకి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ గురించి కనిపిస్తుంది, అలానే వినిపిస్తుంది. ఇంతలా ఫేమస్ కావడానికి కారణం ఏంటి సార్? దానికి ప్రధాన కారణం మా మార్కెటర్స్. వాళ్ళు అహర్నిశలు అంటే కంప్లీట్ గా డెడికేటెడ్ గా మన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా కంటిన్యూస్ అంటే సోషల్ మీడియాలో కానీ లేదంటే మార్కెటింగ్ లో కానీ టోటల్ గా వాళ్ళు ఒక ఫోర్స్ తో వర్క్ చేస్తున్నారు. దాంతో పాటు మేము ఇచ్చే డెవలప్మెంట్స్ ఏ వెంచర్ అయినా ఎవరైనా వెంచర్ కంప్లీట్ అయినా ఒక 2-3 months కో లేకపోతే 2 years కో డెవలప్ చేస్తూ ఉంటారు. మనం వెంచర్ కంప్లీట్ అవుతుంది, మన డెవలప్మెంట్స్ మాత్రం కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒక్కటి ఇంకా పెండింగ్ ఉంది, అది కూడా ఈ 10-15 days లో అది కూడా కంప్లీట్ అవుతుంది. కాల్ చేస్తే మా లీడర్స్ కర్ణశ్రీ గారు కానీ లక్ష్మి గారు కానీ డెఫినెట్ గా 100% బెస్ట్ రిసీవింగ్ ఉంటుంది. దాంతోపాటు మా లింక్ డాక్యుమెంట్స్ కూడా మేము ప్రతి కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో టోటల్ 1952 నుంచి లీగల్ ఒపీనియన్ తో పాటు ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎవరైనా కస్టమర్ పర్చేస్ చేస్తే ఆయన 50,000 ఇనిషియల్ పేమెంట్ చేయగానే ఆయనకు లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాము. దీంతో పాటు 15 days లో ఎవరైతే ఫుల్ పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్ ఉంది. 15 days లోపు పేమెంట్ చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నాం. అండ్ డెఫినెట్ గా మంచి రిసీవింగ్ ఉంటుంది. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్ క్లోజ్ చేసి వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసిన వీక్ డేస్ లో వాళ్ళకి డాక్యుమెంట్ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. రెఫరల్ కస్టమర్స్ మాకు చాలా హ్యాపీ ఉన్నారండి, హ్యాపీ కస్టమర్స్. సో గారు చాలా క్లోజింగ్స్ ఇచ్చారు, చాలా అద్భుతంగా బిజినెస్ చేయగలిగారు ఈ వెంచర్ లో. సో ఎవరైనా సరే వారిద్దరిని కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్.